హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా! నేనైతే చాలా బాగున్నాను. ఈరోజొచ్చేసి మన రెసిపీ అయితే మటన్ కర్రీ అండి. మటన్ అనగానే అందరికీ తినాలి, తినాలి అనిపిస్తది కదా! సో, నేనైతే ఈరోజు మటన్ కర్రీ ఎలా చేయాలో మీకైతే చూపిద్దాం అనుకున్నాను. సో, నేను మొన్న కాస్ట్‌కో నుంచి తెచ్చుకున్న మటన్‌నయితే తీసి కొంచెం కట్ చేసేసి చిన్న పీసెస్‌గా అయితే కట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి కుక్కర్‌లో ఆయిల్ వేసి, కొంచెం నెయ్యి వేసి, మసాలా దినుసులన్నీ అయితే వేసేసానండి. తెలుసు కదా! మసాలా దినుసులంటే దాల్చిన చెక్క అన్నీ ఉంటాయి కదా! అవన్నీ అయితే యాడ్ చేసి కొంచెం ఆనియన్, కరివేపాకు అండ్ పచ్చిమిర్చి అయితే వేశాను. అండ్ టమాటో గూడా యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి కొంచెం జింజర్ గార్లిక్ కూడా యాడ్ చేసేసాననమాట. ఇవి మొత్తం కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్‌గా కడుక్కున్న మటన్‌ని గూడా యాడ్ చేసేసి మొత్తం ఒకసారయితే కలుపుకోవాలి మనం. కుక్కర్‌లో చేస్తే తొందరగా అవుతదని చెప్పేసి నేనైతే కుక్కర్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. మటన్ ఉడకడానికి చాలా టైం పడతది. అదే కుక్కర్ అయితే మంచిగా అవుతదనమాట. సో, దానిలో నేను కారం, ధనియాల పొడి అండ్ జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా అన్నీ యాడ్ చేశాను. అండ్ మటన్ మసాలా ఉంటే మీ దగ్గర అది కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో, మొత్తం యాడ్ చేసుకొని కలిపేసి ఒక 10 మినిట్స్ నార్మల్‌గా అయితే కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసి కుక్కర్ పెట్టేసి విజిల్స్ అయితే రానివ్వాలి. నేనైతే 6 విజిల్స్ అయితే రానిచ్చాననమాట. సో, 6కే నాకు మొత్తం ఉడికిపోయింది. దీన్ని నేను ఒక పాన్‌లోకి తీసుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ అయితే నేను మొత్తం కుక్ చేశాను. సో, ఫ్లేవర్స్ అన్నీ పట్టాలని జెప్పేసి, ఫైనల్‌గా నాకిష్టమైన కొరియాండర్‌తో నేనైతే గార్నిష్ చేసేసాను. ఇలా నా మటన్ కర్రీ అయిపోయింది. థాంక్ యూ.